వాక్య ధ్యానం కొరకు మీకా చాప్టర్ 4 వర్స్ 10. మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఒక వాక్యాన్ని చదువుకుందాం. నీవు రక్షణ నొందుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మాతో మాట్లాడే గొప్ప దేవ, మమ్మల్ని నేడు చదివిన ఈ వాక్య భాగం ద్వారా దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. విను ప్రతి ఒక్కరు మేలు పొందినట్లుగా ఆత్మ సంబంధమైన మీ శక్తితో మమ్మల్ని అందరు నింపమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలైన యూదా వారితో ప్రవక్త అయినటువంటి మీకా గారి ద్వారా ఆయన ఈ సంగతులను, వారి భవిష్యత్ సంబంధమైనటువంటి విషయాలను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నిజమే, యెరూషలేములో నివాసం చేసినటువంటి యూదా ప్రజల్లో కొందరు దేవుని మార్గమును విడిచి జీవిస్తూ ఉన్నారు. మరి కొందరైతే దేవుని వాక్యానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుని మాట వినువారిని ప్రత్యేకపరిచి, ఎవరైతే ప్రభు మార్గాన్ని విడిచి తిరుగుతున్నారో వారి కొరకై సిద్ధం చేయబడినటువంటి ఉగ్రత నిమిత్తం దేవుడు ఉద్దేశించి ఆయన తన మాట వినువారికి కొన్ని సంగతులను తెలియజేస్తున్నారు. వాటిలో మొదటిగా, నీవు పట్టణమును విడిచి బయట వాసము చేతువు. రెండవదిగా, బబులోను పురం వరకు నువ్వు వెళ్ళుదువు అని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. నిజమే, కొన్ని సందర్భాల్లో దేవుడు విశ్వాసులను కొన్ని పరిస్థితుల మార్గంలో ఆయన నడిపిస్తారు. బంధువులకు, రక్త సంబంధీకులకు దూరముగా, సుఖవంతమైనటువంటి పరిస్థితులకు దూరముగా, మనకు శత్రువులు అనిపించేటటువంటి వారికి దగ్గరగా ఆయన నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఆయనపై ఆధారపడినటువంటి వారికి ఆయన నష్టమును, కీడు కలుగు చేయవారు కాదు. చూసేటటువంటి అనేకులకు మనము నష్టపోతున్నామని, సుఖవంతమైనటువంటి స్థితిని విడిచిపెడుతున్నామని వెర్రివారిగా కూడా మనల్ని ఎంచేటటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ దేవుడు తన ఉద్దేశానుసారంగా ఆయన ఏ మార్గంలో మనల్ని నడిపిస్తున్నారో దానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన వారికి సెలవిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవాని శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును అని కూడా ఇక్కడ ప్రభువారు వాగ్దానం చేయటం మనం గమనించగలం. ఈ సందర్భాన్ని బట్టి ఒక భక్తుని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1. ప్రభువారు అంటున్నారు అబ్రహాం గారితో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పి ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాక ఏ విధముగా తనను దీవించబోతున్నారో ఆ సంగతులను 2వ వచనంలో తెలియజేయటం మనం గమనించగలం. 4వ వచనంలో ప్రభు అతనితో చెప్పిన ప్రకారం అతడు వెళ్ళుటను మనం గమనించగలం. వెళ్ళిన తర్వాత అబ్రహాం గారిని దేవుడు అనేక విషయాల్లో ఆశీర్వదించి 100 సంవత్సరాల వయసులో కుమారుణ్ణిచ్చి ప్రభువారు దీవించినటువంటి విషయాలను గురించి తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాస జీవితంలో మీరు ఎదుర్కొనేటటువంటి పలు ఇబ్బందుల మధ్య కృంగిపోతున్నారా? అధైర్యపడకండి. లోకం ఆనందిస్తూ ఉంటుంది, కానీ దేవుని ప్రజలైనటువంటి వారు కొన్ని విషయాల్లో బాధను, నిందను, వేదన అనుభవిస్తూ ఉంటారు. అధైర్యపడకండి. నేడు దుఃఖపడు వారు రేపు సంతోషించబోతున్నారు. నేడు నవ్వువారు మరెన్నటికీ సంతోషాన్ని చూడలేని దుఃఖాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కనుక విశ్వాస జీవితంలో కలుగు పరీక్షల నిమిత్తమై ఏమాత్రం అధైర్యపడకండి. ఎక్కడి వరకు ఆయన మనలను నడిపించాలో, ఎక్కడ మనం నివాసం చేయాలో ఎరిగి ఉన్నటువంటి దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే ఆయన మనకు రక్షణను, విమోచనను కలుగు చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను నడిపించు మార్గములో మీకు విధేయులమై మేము నడిచినప్పుడు నిశ్చయముగా మాకు మీరు మేలు కలుగు చేస్తానని సెలవిచ్చిన నీ మాటలను బట్టి స్తోత్రాలు.
నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను తమ ముందున్న సంవత్సరములన్నీ మీ చిత్తం ద్వారా నడిచి వారు మేలు పొందుదురుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్న వారిని, విశ్వాస సంబంధమైన పరీక్షలను ఎదుర్కొంటూ పలు సందేహాలలో ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడే వారి హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసం, భయము అన్నీ కూడా యేసుక్రీస్తును తొలగిపోవును గాక. మీపై ఆధారపడి మీరు చేయు కార్యముల కొరకు ఓపికతో కనిపెట్టడానికి వారిని ధైర్యపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించును గాక. ఆమెన్.